అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము శ్లోకం 22. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. తెలుగు తాత్పర్యం: అన్నింటిలోనూ విస్తరించి ఉన్న పరమపురుషుడు అనన్య భక్తితో మాత్రమే లభిస్తాడు. హిందీ తాత్పర్యము: వహ పరమ పురుష जिसमें सब कुछ स्थित है और जो सब में व्याप्त है, अनन्य भक्ति से ही प्राप्त होता है. इंग्लिश मीनिंग: द सुप्रीम पर्सन who pervades all is attainable only through undivided devotion. అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము శ్లోకం 23. యత్ర కాలే త్వనావృత్తి మా వృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. తెలుగు మీనింగ్: ఎప్పుడు వెళ్ళితే తిరిగి రాకుండా ఉంటారో, ఎప్పుడు వెళ్ళితే తిరిగి వస్తారో ఆ కాలాన్ని నేను చెబుతాను. हिंदी तात्पर्य: हे अर्जुन, मैं वह समय बताऊंगा जब मृत्यु होने पर योगी वापस नहीं आते या फिर लौटते हैं. इंग्लिश मीनिंग: I shall explain the times when departing souls either don't return or return again. అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము శ్లోకం 24. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. తెలుగు తాత్పర్యము: అగ్ని ప్రకాశం పగలు, శుక్లపక్షం ఉత్తరాయణం ఈ మార్గంలో వెళ్ళిన వారు బ్రహ్మాన్ని చేరుకుంటారు. हिंदी तात्पर्य: अग्नि, प्रकाश, दिन, शुक्ल पक्ष और उत्तरायण मार्ग से जाने वाले ब्रह्म को प्राप्त होते हैं. इंग्लिश मीनिंग: those who depart during the path of light, fire, day, bright fortnight and northern solstice attain Brahma.